హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు నేను భూకైలాష్ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. భూకైలాష్ టెంపుల్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదు. భూకైలాష్ టెంపుల్ వికారాబాద్ దగ్గరలో ఉన్న తాండూరులో అంతారం తాండాలో ఉంది. భూకైలాష్ టెంపుల్ని వాసు పవర్ నాయక్ అనే వ్యక్తి కట్టించాడు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే, మనం శివలింగాన్ని దర్శించుకోవడానికి నీళ్ళల్లో నుండి వెళ్ళాలి. ఇప్పుడు నేను టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. టెంపుల్ ఎంట్రన్స్లో మనకి వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. ఇంకా కొన్ని విగ్రహాలు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. ఇదంతా టెంపుల్ ఏరియా. టెంపుల్ ఏరియా వచ్చేసి మొత్తం 5 ఎకర్స్లో ఉంది. ఈ కమానే టెంపుల్ మెయిన్ గేటు. మనకు గోపురం ఆపోజిట్ మనకి వీరభద్రస్వామి స్టాచ్యూ కనిపిస్తుంది. స్టాచ్యూ ఒక 30 ఫీట్స్ ఉండొచ్చు. ఇప్పుడు DCM వస్తుంది కదా, మనం అదే రూట్లో వచ్చాము. టెంపుల్లోకి వెళ్ళడానికి మనం దర్శనం టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. దర్శనం టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్. ఇదే దర్శనం టికెట్స్ ఇచ్చే కౌంటర్. ఆ కౌంటర్ నుండి మనకు క్యూ లైన్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు రష్ ఎక్కువ లేకుండే, సో మాకు 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది. ఉన్నాయి. ఇదే నీళ్ళల్లో నుండి వెళ్ళి మనం శివలింగాన్ని దర్శించుకోవాలి. మనకి ఇక్కడ ఎంట్రన్స్లో వినాయకుడు, నంది ఇంకా శివలింగం ఉంది. మనకి నీళ్ళ మార్గంలో 12 జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి. గోడలకి అటువైపు ఇటువైపు చూసుకున్నట్టయితే దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే కమాన్ కూడా బాగా కట్టారు. ఇలా సేమ్ ఇలాంటి టెంపులే బీదర్లో కూడా ఉంది. అక్కడ నరసింహస్వామి ఉంటారు. సేమ్ ఇట్లానే నీళ్ళల్లో నుండి వెళ్ళి దర్శనం చేసుకోవాలి నరసింహస్వామిని. అది జార్ని నరసింహస్వామి టెంపుల్. ఇది ఇండియాలోనే ఫస్ట్ శివాలయం ఇలా కట్టడం. వాసు పవర్ నాయక్ గారు ఇలా కట్టించడం మనం ఎంతో అదృష్టంగా భావించాలి. ఎందుకంటే చాలామందికి అన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకోవడానికి కుదరదు కదా. ఇంకోటి, అతను నేపాల్లో ఉన్న పశుపతినాథ్ టెంపుల్ని విజిట్ చేసినప్పుడు మనం ఉన్న ప్రదేశంలో కూడా ఎందుకు ఇలాంటి టెంపుల్ ఉండకూడదు అని ఇక్కడ భూకైలాష్ టెంపుల్ని ఇలా ఆలోచించి కట్టించారు. భూకైలాష్ టెంపుల్ కట్టడానికి అతని బిజినెస్లో నుండి 50% అమౌంట్ ఇంకా కొంతమంది స్పాన్సర్ చేయడంతో టెంపుల్ని కట్టగలిగాడు.
పార్వతులు ఇంకా కుమారస్వామి అండ్ వినాయకులు ఉన్నారు. సో ఎవరైనా లంచ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ చేసేయచ్చు. ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది.